మలేరియా టెస్ట్ అంటే ఏమిటి? మలేరియా అనేది దోమల ద్వారా వచ్చే ఒక అంటువ్యాధి. ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన వస్తుంది. ఎక్కువగా అనాఫిలస్ దోమ కాటు ద్వారా మనిషికి సంక్రమిస్తూ ఉంటుంది. ఈ మలేరియా టెస్టుకు అవసరమైన లక్షణాలు: హఠాత్తుగా జ్వరం రావడము, వణుకు రావడము, చెమటలు ఎక్కువగా పట్టడము, తలనొప్పి, వాంతులు, అలసట లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మలేరియా అనే టెస్ట్ చేయించుకోవచ్చు. ఈ మలేరియా టెస్ట్ను సాధారణంగా 3 రకాలుగా చేస్తూ ఉంటాము. ఒకటి బ్లడ్ స్మియర్ టెస్ట్. ఇది రక్త నమూనాను మైక్రోస్కోప్లో చూసి ప్లాస్మోడియం పరాన్నజీవిని గుర్తించే టెస్ట్. అదేవిధంగా రెండవది ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. ఇది కొన్ని నిమిషాల్లోనే ఫలితాన్ని అందిస్తుంది. ప్లాస్మోడియము సంబంధించిన యాంటీజెన్స్ మన రక్తంలో ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసం ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. మూడవది పీసీఆర్ టెస్ట్, అంటే పాలిమరైజ్ చైన్ రియాక్షన్ టెస్ట్. ఇది చాలా ఆధునికమైన పద్ధతి. అంటే ప్లాస్మోడియం యొక్క డిఎన్ఏను గుర్తించి ఖచ్చితంగా ఏ రకమో చెప్పగలుగుతుంది. అదేవిధంగా ఇది చాలా ఖరీదైన టెస్ట్. మలేరియా అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ గారి సలహా తీసుకుని రక్త పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా సరైన చికిత్స వల్ల ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవచ్చు.